హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రోహిత్ కుమార్ని వాళ్ళ అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. స్టార్ అన్సోల్డ్ రైడర్ అయినటువంటి రోహిత్ కుమార్ని ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వాళ్ళ కోచింగ్ స్టాఫ్లోకి నియమించుకోవడం జరిగింది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 6లో యాజ్ ఎ కెప్టెన్గా బెంగళూరు బుల్స్కి ట్రోఫీని అందించినటువంటి రోహిత్ కుమార్ ప్రో కబడ్డీ సీజన్ 3లో యాజ్ అ ప్లేయర్గా పాట్నా పైరేట్స్కి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని అందించాడు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 3లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా కూడా ఉన్నాడు రోహిత్ కుమార్. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా చూసినా సరే పునేరి పల్టన్ కోచింగ్ స్టాఫ్ ఈ సంవత్సరం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పాలి. ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రోఫీ విన్నింగ్ కోచ్ అయినటువంటి బీసీ రమేష్ గారు ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. అండ్ ఇతనితో పాటుగా ఈ సీజన్లో ఈ టీంకి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించబోతున్నారు ప్రో కబడ్డీ సీజన్ 6లో బెంగళూరు బుల్స్కి ట్రోఫీని అందించినటువంటి కెప్టెన్ రోహిత్ కుమార్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11లో పునేరి పల్టన్ కోచింగ్ స్టాఫ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం చంద్రన్ రంజిత్ని సైన్ చేసుకోవడం జరిగింది తమిళ తలైవాస్ మేనేజ్మెంట్ ఈ ప్లేయర్ని రిప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. అండ్ మూసనముత్తు అనేటువంటి తమిళ ప్లేయర్ని కూడా వాళ్ళు యాజ్ అ రిప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఇంజురీ అయింది ఎవరికి రిప్లేస్మెంట్గా ఈ ఇద్దరు ప్లేయర్స్ని తీసుకున్నారు అనే దానిపైన ఇంకా స్పష్టతని ఇవ్వాల్సి ఉంటుంది తమిళ తలైవాస్ మేనేజ్మెంట్. ప్రస్తుతానికైతే ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ స్క్వాడ్లో చంద్రన్ రంజిత్ ఉన్నాడు. చంద్రన్ రంజిత్తో పాటుగా సచిన్ తన్వార్ అండ్ నరేందర్ కండోలా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు మంచి ట్రయోగా ఫామ్ అయ్యి తమిళ తలైవాస్కి బెటర్ రిజల్ట్ని అందించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక థర్డ్ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వాళ్ళ కెప్టెన్గా సునీల్ కుమార్ పేరుని ప్రకటించడం జరిగింది యుముంబా మేనేజ్మెంట్. ప్రో కబడ్డీ సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి సెకండ్ ట్రోఫీని అందించినటువంటి ఈ కెప్టెన్ని ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వాళ్ళ కెప్టెన్గా నియమించుకోవడం జరిగింది యుముంబా మేనేజ్మెంట్. ఇది ఒక మంచి స్టెప్గా మనం అభివర్ణించుకోవచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెప్టెన్ సునీల్ కుమార్ ప్రో కబడ్డీ సీజన్ 6, ప్రో కబడ్డీ సీజన్ 7, ప్రో కబడ్డీ సీజన్ 8లలో గుజరాత్ జైంట్స్కి కెప్టెన్గా వ్యవహరించాడు సునీల్ కుమార్. ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఫస్ట్ ఎవర్ టైం కెప్టెన్గా వ్యవహరించి సెకండ్ ట్రోఫీని అందించడం మనం చూసాం. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 10లో సైతం జైపూర్ పింక్ ప్యాంథర్స్కి బెటర్ రిజల్ట్ని అందించాడు. ఇక ఫోర్త్ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ని చండీగఢ్లో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా పాజిటివ్ మొమెంటం తోటి ప్రో కబడ్డీ సీజన్ 11 దిశగా అడుగులు వేస్తుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ తెలుగు టైటన్స్ కోచింగ్ స్టాఫ్. ఈ టీంకి పవన్ సరావత్ కెప్టెన్గా వ్యవహరించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ వైస్ కెప్టెన్గా కృషన్ ధుల్ వ్యవహరించేందుకు అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా ఈ సీజన్లో ఒక బెటర్ రిజల్ట్ కోసం పోరాడుతుంది తెలుగు టైటన్స్. అండ్ ఆ బెటర్ రిజల్ట్ వీళ్ళకి లభించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 10 యొక్క తెలుగు టైటన్స్ ఫ్లేవర్ అండ్ అదేవిధంగా ప్రో కబడ్డీ సీజన్ 8 యొక్క దబాంగ్ ఢిల్లీ ఫ్లేవర్ తోటి తెలుగు టైటన్స్ ఈ సీజన్లోకి అడుగు పెట్టబోతోంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా ఇప్పటి వరకు వచ్చినటువంటి టాప్ 4 బ్లాక్ బస్టర్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. ఇక రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అండ్ అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మస్ట్ ఫ్రెండ్స్.